విజయవాడ నుంచి గుంటూరుకు మరో 40 కిలోమీటర్లు. మొత్తం ఈ 110 కిలోమీటర్లు హైవే ఉందయ్యా. విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, మచిలీపట్నంలో పోర్ట్ వస్తూ ఉంది. ఈ హైవేకి అటు ఇటుగా ఎక్కడ నువ్వు ఆ బిల్డింగులు ఇక్కడ కడితే దీన్నే మచిలీపట్నంలో నుంచి విజయవాడలో నుంచి విఐ, గుంటూరులో నుంచి గన్ను, మావిగన్ అని చెప్పి ఈ 110 కిలోమీటర్లు ఈ ఎకనామిక్ కారిడార్ కింద, క్యాపిటల్ కారిడార్ కింద డిక్లేర్ చేసి ఆ కట్టే బిల్డింగ్లు ఆడ కట్టుకోకుండా ఇక్కడ కట్టయ్యా. 2 లక్షల కోట్లలో నువ్వు పెట్టే అమౌంట్లో 10% ఇక్కడ పెడితే చాలయ్యా. ఆ రోడ్ల కనెక్టివిటీని కొంచెం ఇంప్రూవ్ చేస్తే చాలు, బ్రహ్మాండమైన రాజధాని ఇక్కడే తయారవుతుంది. డే 1 నుంచే రాజధాని వస్తుంది, ఒక గ్రోత్ ఇంజిన్ తయారవుతుంది. కనీసం 20 ఏళ్ళ తర్వాత అయినా మన పిల్లలు ఉద్యోగాల కోసం ఎక్కడికెక్కడికో పోవాల్సిన అవసరం లేకుండా మా మావిగంలోనే ఉద్యోగాలు దొరుకుతాయ్యా అని చెప్పి అని చిలకకి చెప్పినట్టు చెప్పినా